మీరు ఏమడుగుతున్నారు? మీరేం గొంతమ్మ కోరిక కోరతలేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి, మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, మీకు 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి మీరు ఏమడుగుతుండ్రు? ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాట నెరవేర్చయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. అంతకుమించి ఏమైనా అడుగుతున్నారా? గొంతమ్మ కోరికలు కోరతలేరు, కొత్త ముచ్చట అసలే అడుగుతలేరు. ఇచ్చిన మాట నెరవేర్చుమని మీరు అడుగుతా ఉన్నారు. పోయినసారి మీరు కోటిలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు. ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది. సరే టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు, టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి 2 ఏళ్ళు అయింది, అయ్యేపాయ, సగం పీరియడ్ అయ్యేపాయ. మరి ఇంకెప్పుడు పెంచుతావు? సగం పీరియడ్ అయిపోయింది కదా. ఇచ్చిన మాట ప్రకారంగా 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వమని ఇవాళ ఆశ. మంచి మాట కొద్ది ఇస్తావా? మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే ఏమన్నా అడిగితే పైసలు లేవు అంటాడు. పైసలు లేవా? ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా, HMWS హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటుంది. దానికి మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా, ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్ లో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి మూసి మోరిలో పోస్తా, నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెడుతుండు? 6,000 కోట్లు. మూసి నీళ్లను మురికి నీళ్ళలో మంచినీళ్ళు పోసేందుకు 6,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి, ఎందుకంటే ఆడ కమిషన్లు వస్తాయి. అదే HMWS లో STPలు 4,000 కోట్ల రూపాయలతో STPలు పెట్టుండు. కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి. HMDAలో 10,000 కోట్లతో టెండర్లు పిలిచినాడు. GHMCలో 6,000 కోట్లతో టెండర్లు పిలిచాడు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రహదారి, ఆడ ఇల్లే లేదు, ఈయన భూములు ఉన్నాయి అంతే. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు. రేవంత్ రెడ్డి చుట్టాలే, వాళ్ళ బామ్మర్దులే, ఆయన భూములు ఉంటే ఆ భూముల కాడికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా? పైసలు లేవంటాడు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు, GHMCలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, HMDAలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు, GHMCలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,000 కోట్ల రూపాయలు, దాదాపు 50-60 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50-60 కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అందుకే ఇవాళ తప్పించుకోవడానికి మా ఉద్యోగులు DAలు అడిగినా, మా ఉద్యోగులు GPF గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా ఉన్నావు. ఇవాళ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెడతా అన్నావు. ఒక్కొక్క స్కూలుకు 200 కోట్లని 10,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు అక్కడ. మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఊర్లలో ఉండే పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళకు కంటికి రెప్పలాగా కాపాడే మా ఆశాల మీద నీకెందుకు చిన్న చూపు అని అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినప్పుడు మా ఆశాలు చేసిన సేవ ఎంత గొప్పది. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశా వర్కర్ల సేవల్ని ఆనాడు గుర్తు చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కరోనాలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అద్భుతమైన సేవలు అందించి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నది. అందులో అందరికంటే ముందు
ప్రాణాల్ని కూడా లెక్కించగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాలనే దానికంటే కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మా ఆశా వర్కర్లు రాత్రింబవళ్ళు పనిచేసింది కదా, ఎంత కష్టపడ్డారు ఆ రోజు. మరి అటువంటి ఆశా వర్కర్లకు ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఏమడిగింది మీరు? ఆనాడు 2200 ఉంటే సరే 9700 9900 మనం చేసుకున్నాం, కొంత పెంచుకున్నాం. ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు పెంచితే దాంతో పాటు మీకు కూడా ఆ రోజు పెంచిండు. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నావా నువ్వు ఆ రోజు? సంపద పెంచుడు తెలుసు, పంచుడు తెలుసు అన్నావు. ఇప్పుడు పంచుతలేవు, దంచుతున్నావు. సంపద పెంచినావు నువ్వు, నీ కుటుంబ సభ్యులు దంచుకుంటున్నారు. పంచుడు లేదు, అంతా దంచుడే. ఏమైంది మా ఆశయాలు? 2 ఏళ్ళు అయినా ఇంకా నీకు సోయి లేదా? మా అంగన్వాడీలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నావు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మా ఆశయాల గురించి ఎందుకు మాట్లాడవు? నేను ఈరోజు అడుగుతా ఉన్నా. వెంటనే ఇలా మా వాళ్ళు కోరిన పెద్ద ముచ్చటేం లేదు, 60 ఏళ్ళు 62 ఏళ్ళు చేయమన్నారు, గంతే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు, ఇది వాళ్ళకి ఒక్కరికి ఇయ్యలేదు. మా ఆశయాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఈ రోజు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి. రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆశాలను. ఇవాళ హాస్పిటల్లో అది ఏమంటాం టెల్మా గోల్ దొరుకుతుందా? ముసలోళ్లకు ఇంత బీపీ వస్తే, షుగర్ వస్తే టెల్మా గోల్, ఇంతకుముందు టెల్మా ఉండపోవు, ఎర్రగోలి పచ్చగోలే ఉండు. కానీ మీరే చెప్పింది నాకు, మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు, ఎందుకు వాడతలేరమ్మా పబ్లిక్ అంటే, ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నారంటే వాళ్ళు బయట కొనుక్కొచ్చుకుంటున్నారు అని మీరే చెప్పారు నాకు. మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మళ్ళా నెల వరకు నేను టెల్మా కొన్నా, టెల్మా పంపిన. ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పిన నేను, మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన. ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక టెల్మా లేదు, పచ్చగోలి లేదు, అనిబంధన ఎర్రది పోయింది, పచ్చది పోయింది, టెల్మా పోయింది. ముసలికి బీపీ గోలు కూడా ఇక చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఏం పట్టించుకుంటున్నారు? ఆ పిహెచ్సిలకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దాం మనం. ఎందుకంటే మీటింగులు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెటో మంచినీళ్ళు ఛాయనో ఇచ్చి నీకు ఇద్దరు, అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? అది కూడా బంద్ అయిపోయింది. అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం, శానిటేషన్ కోసం. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులను విడుదల చేద్దాం, అది కూడా బంద్ అయిపోయింది. ఉన్నదా? ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు, మోటార్ కాలిపోతే డబ్బులు లేవు, ట్రాక్టర్ నడుస్తలేదు ఏందయ్యా అంటే గాసం లేదంటుండు మొన్న ఒక